నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హైబ్రిడ్ వర్క్ ప్లేసెస్ విధానంతో అందరికీ అవకాశాలు సృష్టించాలని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రస్తావించిన అంశాలు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ. మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల సదస్సును ప్రారంభించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. రాష్ట్రంలో నేరాలు నియంత్రణ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వ్యాఖ్య. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. నైపుణ్య పెంపు ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ విధానంలో ఇంటి వద్ద నుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ సెర్వ్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. విజయవాడలో వరదలు మునిగిన సర్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని, ఆ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని సీఎం అన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పని చేయాలని సీఎం అన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తనకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో 3 ఏళ్ల సర్వీసు ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు 5 ఏళ్లు చేయటమే కాకుండా ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల శాతాన్ని కూడా తగ్గించారని వివరించారు. వీరు ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. రిగార్డింగ్ జీవో 85 పీజీ సర్వీస్ కోటా సార్, మనం చెప్పింది అదే కదా. ఓకే, మన కృష్ణబాబు గారు పంపించాం కదా, ఏమైంది సార్? అంటే వాళ్ళు నిన్న మీటింగ్స్ కూడా హెల్ప్ చేశారు. కలిసారా? తర్వాత లాస్ట్ టైం ఏమంటారు? వాట్ ఇస్ దట్ కన్క్లూజన్? 388 సీట్స్ ఉండేవి సార్. సో 15% అనేది అన్నారు, కానీ అంటే లైక్ ఇట్ వాస్ హాఫ్, బట్ ఇట్ వాస్ కన్ఫైన్డ్ టు సర్టెన్ కేటగిరీస్ సార్, లైక్ జనరల్ మెడిసిన్, సర్జరీ. మీరు కోరుకునేది ఏంటి సార్? ఐదర్ రీస్టోర్ 30%. we were asking like to at least for RLs sir, if it is final spread of a state, non-clinical seats can be decreased sir. That was also so we are ready for negotiations sir. So take around from each district, make a representation of 5, let them in and let them speak. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొస్తుందని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాలు నియంత్రణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె అన్నారు. నగరంలోని హోటల్లో ఏపీ ఎన్జీఓ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలను అరికట్టేందుకు మేధావులతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు పలు అంశాలను సదస్సులో వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు, మహిళలు సాధ్యమైనంత వరకు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ హ్యూమన్ ట్రాపింగ్ ను అరికట్టేందుకు ఎన్జీఓలు, సామాజిక సంస్థలు ఏకం కావాలని కోరారు. మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేసే మాఫియాలు పనిపడతామని హెచ్చరించారు. ముంబై నటి కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని, ఈ కేసుపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని చెప్పారు. సందర్భంలో దాన్ని ఎలాగైనా అరికట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో సోషల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఈరోజు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు పద్మశ్రీ సునీతా కృష్ణన్ గారు ప్రజ్వల్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దీనికి యుఎస్ కన్సులేట్ దగ్గర నుంచి కూడా మనకి సపోర్టింగ్ రావడం ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ఈరోజు అడ్రస్ చేయడానికి ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు
ఏదైతే సునీత కృష్ణన్ గారు ప్రజెంట్ చేసిన తన ప్రెజెంటేషన్ కానీ అదేవిధంగా చాలా మంది వక్తలు మాట్లాడిన సందర్భంలో కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా బీభత్సంగా రోజు రోజుకి కేసెస్ పెరిగిపోతున్న సందర్భం. మేము చాలా సందర్భాల్లో లాస్ట్ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది, మిస్సింగ్ అనేది జరుగుతున్నాయని చెప్పి లెక్కల్లో చెప్తే మా మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా కనిపించినాయి. వాటినన్నింటినీ కూడా అరికట్టడానికి ఒక మంచి టీం రెడీ చేయాలి, యాక్ట్లో కూడా మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేషన్ తీసుకోమని చెప్పి మా అందరికీ చెప్పడం, దానిలో భాగంగానే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అదేవిధంగా లా డిపార్ట్మెంట్ వాళ్ళు, లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ 2 days ప్రోగ్రామ్ షెడ్యూల్లోని కూడా మేము చాలా క్లియర్గా చెప్పున్నాం. వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇస్తారో ఆ సజెషన్స్ అన్నీ కూడా మేము క్రోడీకరించుకొని ఫర్దర్గా ఇంప్లిమెంటేషన్స్కి మేము అన్నీ కూడా తీసుకెళ్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రాజకీయాలు చేయడం అనేది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి. ఇంతకుముందు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లని కాపాడుకోవడం అన్నది అప్పుడు ఒక పరిస్థితిలో ఉంటే ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే తండ్రికి కూతురికి మధ్య సంబంధం కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తండ్రి కూడా తన కూతురుని హక్కును చేర్చుకోవాలి, దగ్గరికి తీసుకోవాలంటే భయపడే పరిస్థితులు వచ్చేసినాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి, ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. దానికి సపరేట్గా ఈ సైబర్ క్రైమ్ నుంచి వచ్చే సిచ్యువేషన్స్ కూడా అరికట్టడానికి మొన్ననే మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు ఒక 2 చోట్ల మాత్రమే సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా సైబర్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, వాటిలోని కూడా టెక్నాలజీని యూజ్ చేసుకొని దానికి తగ్గ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైన్డ్ పర్సన్స్ని, ఆ ట్రైన్డ్ పోలీసుని అక్కడ అపాయింట్ చేసి సైబర్ క్రైమ్స్ కూడా అరికట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్. మీరందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సూచనలు సలహాలు ఇచ్చి మన దేశంలో ఉన్న ఆడబిడ్డల్ని మనమే రక్షించుకుందామని ఒకే ఒక నినాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కు ఆశీర్వచనాన్ని చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 6:30 గంటలకు సింహాచలం వారహ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కప్పస్తంభం ఆలింగం స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రి లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కాగా విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు లోకేష్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలుసుకున్నారు. న్యూయార్క్ పర్యటనలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్టు ప్రతినిధి మైక్ వెబ్స్టర్ ను కలిశారు. చిత్తూరు జిల్లాలో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సహకారాన్ని మైక్ వెబ్స్టర్ కు గుర్తు చేసుకున్నారు. వరదలు, కరువు నివారణ చర్యలపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మైక్ వెబ్స్టర్ ఈ సందర్భంగా మంత్రితో చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందజేస్తామని ముందుకు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 55వ డివిజన్ జనసేన అధ్యక్షుడు పల్లంటి ఆదిబాబు ఆధ్వర్యంలో స్థానిక కోదండ రామాలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి సన్నిధిలో జరిగిన అపచారం వెంటనే పోవాలని పల్లంటి ఆదిబాబు ఆధ్వర్యంలో ఎర్రకట్ట సెంటర్ శ్రీ కోదండ రామాలయంలో శాంతి హోమం, స్వామివారికి 108 కొబ్బరికాయలు జన సైనికులు కొట్టారు. అపచారాన్ని క్షమించమని స్వామివారిని కార్యకర్తలు ప్రార్థించారు. 55వ డివిజన్ ఎర్రకట్ట డౌన్ సెంటర్ శ్రీ కోదండ రామాలయంలో డివిజన్ అధ్యక్షుడు పల్లంటి ఆదిబాబు ఆధ్వర్యంలో శ్రీవారి సన్నిధిలో జరిగిన అపచారాన్ని నివారించేందుకు శాంతి హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జన సైనికులు 108 కొబ్బరికాయలు స్వామివారికి కొట్టారు. అనంతరం 44వ డివిజన్ అధ్యక్షురాలు ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దేశ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు. శ్రీవారి సన్నిధిలో జరిగిన అపచారాన్ని పోగొట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటే వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. నిజాయితీకి పవన్ కళ్యాణ్ మారుపేరన్నారు. జరిగిన తప్పుకు బాధపడవలసిన వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయటం సమంజసం కాదని అన్నారు. కలియుగ దైవం పట్ల జగన్ అపచారం చేసిన కారణంగానే అధికారాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు.
ఆదిబాబు ఆధ్వర్యంలో వేమూరి నాగరాజు, ఆకుల రవిశంకర్, రౌతు వాసు, బావిశెట్టి శ్రీనివాసరావు, పలు డివిజన్ల నాయకులు, అధ్యక్షులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఎంతో పవిత్రంగా భావించే లడ్డూని అపవిత్రం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తూ పవిత్రమైన దేవాలయంలో ఇంత అపవిత్రం జరిగిందా అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షకి మద్దతుగా ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి హోమం చేపించి అలాగే 7 కోట్ల వారికి క్షమించుకోవాలి అని చెప్పి పూజలు చేపించడం జరిగింది. మేము జనసేన పార్టీ నుంచి ఒకటి అడుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీరు ఎంత పెద్ద తప్పిదం చేసి ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా తిరిగి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే మీకు అసలు ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎంత తప్పు జరిగింది, దీన్ని ఎలా పరిష్కరించాలి, మరి ఏం జరిగింది, కనీసం దీని మీద మేము చర్చలు చేస్తాం లేదా కనీసం ఏం జరుగుతుందో ఆలోచిస్తామని కూడా మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి గారు మీ మనుషుల్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి దండయాత్రలాగా ఇష్టానుసారం అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఏదైనా మీకు ఉందా? మీకు లేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏ మాత్రం కూడా ఉంటుంటే మీరు ఇలా మాట్లాడరు, మీ నాయకుల్ని సమర్థించరు. ఎక్కడ తప్పు జరిగిందో కనిపెట్టే బాధ్యత మీకు కూడా ఉంది. మీకు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ఈ రోజు రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి గర్వపడుతుంది. ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి విషయాలు బయటకు వచ్చి మాట్లాడరు, ఎక్కడ వాళ్ళకి ఏం నష్టం కలిగిద్దో అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయరు. ధర్మానికి, ధర్మం వైపు, న్యాయం వైపు, మతాల వైపు అన్ని వైపులు నిలబడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. దేశం మొత్తం ఈ రోజు గర్వపడే ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మేము పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి. తప్పు మీ వైపు పెట్టుకొని మీరు కలబొల్లి మాటలు మాట్లాడినా ప్రజలు ఎవరు వినే పరిస్థితి లేదు. మిమ్మల్ని ప్రజలందరూ కూడా చీ కొడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలనలో ప్రజలకు అనేక మంచి పనులు అందజేయడం జరిగిందని తెలియజేశారు. నూజివీడు నియోజకవర్గం కండ్రిక, గొల్లగూడెం గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించి అమలుపరిచిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, గత ప్రభుత్వం మంచి చేయలేదు కాబట్టే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక సుపరిపాలనకు నాంది పలికారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి స్థానికంగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అధికారులతో సమావేశమయ్యేందుకు సమావేశ మందిరం కూడా లేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు అలసత్వం మానుకొని పని చేయవలసిన అవసరం ఉందని సూచించారు. నూజివీడును మెడికల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనికి ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 100 రోజుల పరిపాలనలో సీఎం చంద్రబాబు నాయుడు 11 రోజులు వరదల కారణంగా విజయవాడలోనే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఏదో పెన్షన్లు లేదా తల్లి దీవెన ఇచ్చేసి చేయగడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్రజలకి, మన పిల్లలకి భవిష్యత్తు కోసం ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. మన రైతులు ఎటువంటి బెంగా లేకోకుండా రాబోయే 30-40 సంవత్సరాలు వ్యవసాయం చేసుకునే విధంగా చింతలపూడి ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. రోడ్డు ఇందాకే ప్రారంభించాం, మరి అన్ని రోడ్లు కూడా వేయడానికి ఆలోచన చేస్తాం. 20 కోట్ల రూపాయలు ఈ 100 రోజుల్లోనే నేను మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తానని నేను తప్పకుండా. నన్ను అడిగారు ఎన్నికల్లో వచ్చినప్పుడు, అయ్యా మేము అసలు నరకం చూస్తున్నాము, ఈ రోడ్డు ఎప్పుడు వేయలేదు అని చెప్పేసి, డ్రైనేజ్ లేదని చెప్పేసి మీరు చెప్పారని ప్రత్యేకంగా మీరందరూ నా మీద ఎన్నికల్లో చూపించిన ఆదరణకి నా బాధ్యతగా రుణం తీర్చుకోవాలి కొంతైనా అని చెప్పేసి 42 లక్షల రూపాయలు మరి మన కండ్రికే కేటాయించని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను రాబోయే రోజుల్లో ఇంకా పనులు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తాను. అదేవిధంగా ఇటీవల ఏదో మోటార్ పని చేస్తలేదని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఆ మోటార్ని బాగు చేయించి కొత్త మోటార్ వేసారో లేదో తెలియదు, కానీ
రిపేర్ చేసి మంచి సమస్య లేకుండా చేశారు. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ, మీరు ఏదైతే ఎన్నికల్లో అందరూ చాలామంది ఓడగొడటానికే ప్రయత్నం చేశారు. వచ్చిన నూజివీడులో కాలు పెట్టిన రోజు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా సారథి ఓడిపోతాడు అని అంటే మీరందరూ కూడా నా మీద నమ్మకంతో కానివ్వండి, నా మీద ప్రేమతో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ల నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, అత్యంత మెజారిటీనిచ్చి నన్ను నూజివీడు శాసనసభ్యుడిగా, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మీదని చెప్పేసి మనం చేస్తాం. ఆ విజయాన్ని విజయంగా మేము భావించట్లా, ఆ విజయాన్ని ఒక పెద్ద బాధ్యతగా ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో మమ్మల్ని గెలిపించారో వారి ఆకాంక్షలను తీర్చాల్సిన బాధ్యత మాది అనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైసీపీ పాలన కొనసాగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కలనక్కలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, బాధ్యతతో మెలుగుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది అన్నారు. 2019లో బీజేపీకి 23 కోట్ల ఓట్లు వచ్చాయని, 2024లో 24 కోట్ల ఓట్లు వచ్చాయని వెల్లడించారు. బీజేపీకి గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల ఓట్ల సంఖ్య పెరిగింది అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఎంపీ సీట్లు సంఖ్య కొంచెం తగ్గిందన్నారు. మంచి స్పందన వస్తుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి సేవ చేస్తుందో, ఏ విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తుందో కార్యకర్తలు అందరూ వెళ్ళి కింద చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా వారు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ముందుకు వచ్చారు. నేను ప్రత్యేకించి కుమారస్వామి గారిని, సోదరులు కుమారస్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఈ గ్రామానికి చెందినటువంటి వారు. వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పంట నష్టం, అంటే పోయినసారి మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చి చూసాం, కానీ ఈ గ్రామానికి అయితే మేము రాలేదు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారి ఆ పంట నష్టాన్ని కూడా చూసి అక్కడ ఉన్నటువంటి వారితోటి మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. నష్టాన్ని చాలా వరకు కూడా ఎన్యూమరేషన్ జరిగింది. ఇళ్ళు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఎన్యూమరేషన్ జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కుమారస్వామి గారు కూడా వెంటనే ఎవరైతే మిగిలిపోయారో వారి లిస్ట్ రాసుకుని ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి అందిస్తామని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. వారికి మా సహకారం ఉంటుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకంత ఆలస్యమైంది నేను సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించుకోవటానికి. ఎందుకంటే రాష్ట్రంలో వరద పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మేము ఆలస్యంగా ప్రారంభించాం. అయినప్పటికీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున సభ్యులు కావడానికి ముందుకు వస్తున్నారు. వారందరినీ ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తూ మా పార్టీని బలోపేతం చేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. వైసీపీలో జిల్లా అధ్యక్షుల మార్పు కొనసాగుతుంది. తాజాగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు నూతన అధ్యక్షులను వైఎస్ జగన్ నియమించారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్లు నియమించిన వైఎస్ జగన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని కొనసాగించేందుకే మొగ్గు చూపారు. వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్లతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆయా జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన సూపర్ 6 వాగ్దానాలను అమలు చేయకపోవడం, ప్రస్తుతం లడ్డూ ప్రసాదంపై వైసీపీపై చేస్తున్న ఆరోపణలు, వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకొచ్చినట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే గుంటూరు నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నియమించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి వేమారెడ్డిని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేల అనిల్ కుమార్ ని నియమించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హైబ్రిడ్ వర్క్ ప్లేసెస్ విధానంతో అందరికీ అవకాశాలు సృష్టించాలని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రస్తావించిన అంశాలు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ. మానవ అక్రమ రవాణా సైబర్ నేరాల సదస్సును ప్రారంభించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. రాష్ట్రంలో నేరాలు నియంత్రణ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.